2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. హలో సాయి ప్రతాప్ గారు. హలో నాగరాజ్ గారు. చాలామంది అండి, అంటే రెగ్యులర్గా నాతో సహా మామూలుగా చెప్తున్నాను, ట్రాన్సాక్షన్స్ ఎలా పడితే అలా చేసేస్తూ ఉంటాము. అంటే డిజిటల్ పేమెంట్స్ కానివ్వండి, లేదంటే ఫ్రెండ్ దగ్గర నుంచి బరోయింగ్ కానివ్వండి, ఏదున్నా సరే ట్రాన్సాక్షన్స్ హెవీ చేసేస్తూ ఉంటాము. ఇన్కమ్ ట్యాక్స్ పరంగా చూసుకుంటే వీటికి సంబంధించినటువంటి వాటిల్లో అంటే ఫర్దర్గా మనం ట్యాక్స్ ఫైలింగ్ చేసేటప్పుడు వీటికి కూడా ఖచ్చితంగా మనం ఇది అని చెప్పేసి క్యాలిక్యులేషన్ చూపించాల్సినటువంటి అవసరం ఉంటుందా? ఉంటే అసలు ఏ విధంగా ఉంటుంది? సో రీసెంట్గా ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ ఫామ్స్లో కొన్ని చేంజెస్ తీసుకొచ్చారు. ఆ చేంజెస్ ఏంటి అంటే, మనం బ్యాంక్లో విచ్చలవిడిగా ట్రాన్సాక్షన్స్ చేస్తుంటాము. ఆ ట్రాన్సాక్షన్స్ని ఏవైతే ఇన్కమ్స్ కావో అవి కూడా డిస్క్లోజ్ చేయమని చెప్పి ఇన్కమ్ ట్యాక్స్ ఫామ్స్లో చెప్పారు. సో అవేంటి అంటే, ఈ విషయాన్ని అడ్రస్ చేయడానికే ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ ఫామ్స్లో రీసెంట్గా కొన్ని అమెండ్మెంట్స్ తీసుకొచ్చారు. ఏంటి అంటే, మన బ్యాంక్లో చాలా వరకు కొన్ని ట్రాన్సాక్షన్స్ చేస్తుంటాము. అంటే ఏదో ఫ్రెండ్కి క్రెడిట్ కార్డ్ యూస్ చేసుకుంటాడు. సో క్రెడిట్ కార్డ్ రీపేమెంట్ చేయడానికి మనకు మళ్ళీ డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తాడు. సో ఈ డబ్బులు రేపొద్దున ఇన్కమ్ ట్యాక్స్ మనకు నోటీస్ వస్తే ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయని చెప్పి మనం గవర్నమెంట్ మనల్ని క్వశ్చన్ చేస్తుంది. సో అప్పుడు వచ్చి మనము మా ఫ్రెండ్ రీపే చేశాడంటే చాలా వరకు యాక్సెప్ట్ చేయరు. ఇలాంటి వాటిని అడ్రస్ చేయడానికి మనం ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ చేసేటప్పుడే ఈ డీటెయిల్స్ అక్కడే మెన్షన్ చేయొచ్చు. మీదేం ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇన్కమ్స్. సో మన బ్యాంక్స్లో ఏదైతే రిసీప్ట్స్ నాట్ ఇన్ ద నేచర్ ఆఫ్ ఇన్కమ్ అని చెప్పేసి ఒక కాలం ఉంటుంది. ఆ కాలంలో ఈ ట్రాన్సాక్షన్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మొత్తం అక్కడ మెన్షన్ చేయొచ్చు. అంతకంటే చాలా ఇంపార్టెంట్ విషయం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, మనం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు మనకి ఎన్ని బ్యాంక్ అకౌంట్స్ అయితే ఉన్నాయో అన్ని బ్యాంక్ అకౌంట్స్ గవర్నమెంట్కి మెన్షన్ చేయాలి. ఎందుకంటే మన బ్యాంక్ అకౌంట్స్లో మనం పాన్ కార్డు ఇస్తాం కదా. సో ఆ పాన్ కార్డు లింక్ అయి ఉంటుంది. మనకు సేవింగ్స్ బ్యాంక్లో ఎంత ఇంట్రెస్ట్ వస్తుందో ఆ ఇంట్రెస్ట్ మొత్తము గవర్నమెంట్కి ఈ బ్యాంక్స్ ఇన్ఫార్మ్ చేస్తాయి. ఓకే. అందుకోసం మనం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్లో ఎన్ని బ్యాంక్ అకౌంట్స్, నాకు 10 అకౌంట్స్ ఉంటే ఆ 10 అకౌంట్స్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు అక్కడ మెన్షన్ చేయాలి. ఓకే. ఎందుకంటే మనకు రేపు నోటీస్ వచ్చింది అనుకోండి, ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ వచ్చింది, అన్ని బ్యాంక్ అకౌంట్స్ వాళ్ళకి చూపించాలి. బ్యాంక్ అకౌంట్స్ చూపించడమే కాకుండా బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అన్నీ చెక్ చేస్తారు. ఈచ్ ట్రాన్సాక్షన్ వైజ్ ఇది ఎందుకు వచ్చింది, ఎందుకు పే చేసామని చెప్పి క్వశ్చన్ రైజ్ చేస్తారు. అలాంటివి అవాయిడ్ చేయడానికే ఇప్పుడు రీసెంట్గా వచ్చిన అమెండ్మెంట్లో, సో మనం ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసేటప్పుడే సో ఈ అమౌంట్ ఇది ఇన్కమ్ కాదు, ఎందుకు వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చిందని మనం మెన్షన్ చేయాలి. ఓకే. సో ఇది చాలా మంచి ఆప్షన్. ఎందుకంటే చాలామంది అగ్రికల్చరల్ ల్యాండ్స్ సేల్ చేస్తుంటారు. రూరల్ అగ్రికల్చరల్ ల్యాండ్ అంటే విలేజెస్లో మనకు అగ్రికల్చరల్ ల్యాండ్స్ ఉంటే అవి సేల్ చేస్తే మనకు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకు ఉన్న ఇన్కమ్ ట్యాక్స్ ఫామ్స్లో అది ఎక్కడ డిస్క్లోజ్ చేసే స్కోపే లేదు. ఇలాంటివి అడ్రస్ చేయడానికి ఇప్పుడు ఈ ఆప్షన్ ఇచ్చారు, రిసీప్ట్స్ నాట్ ఇన్ ద నేచర్ ఆఫ్ ఇన్కమ్. ఓకే. ఈ ఆప్షన్ ఒకటి ఉంది. అవును. మన బ్యాంక్లో ఒక 10 లక్షలు పడ్డాయి. ఎందుకు అంటే రూరల్ అంటే విలేజ్లో ఒక అగ్రికల్చరల్ ల్యాండ్ ఉంది, అది సేల్ చేసామని. 10 లక్షలు అనేది పెద్ద అమౌంటే కదా. అవును. ఈ పెద్ద అమౌంట్ని మనము ఇన్కమ్ ట్యాక్స్లో ఇప్పటి వరకు మెన్షన్ చేయాల్సిన స్కోప్ లేదు. కానీ ఇప్పుడు ఈ ఆప్షన్ ద్వారా మనం మెన్షన్ చేస్తే రేపు పొద్దున మనకు నోటీస్ వచ్చినా కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకునే స్కోప్ ఉంటుంది. ఓకే. ఇలాంటి ఏమేమి ఇన్కమ్ ఇక్కడ డిస్క్లోజ్ చేయాలి అంటే, సో ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఫ్రెండ్ క్రెడిట్ కార్డ్ యూస్ చేశాడు, ఆ డబ్బులు మనకు మళ్ళీ రీపే చేశాడు. సో ఆ రీపే చేసినప్పుడు అది మనకి ఇన్కమ్ కాదు కదా. అవును. ₹1,00,000 వాడుకున్నాడు, ₹1,00,000 మళ్ళీ తిరిగి ఇచ్చేశాడు. ఆ ₹1,00,000 ఇన్కమ్ కాదు, కానీ మనం బ్యాంక్ స్టేట్మెంట్లో కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్లో మనం మెన్షన్ చేయాలి. ఇలాంటివి ఇంకోటి ఏంటంటే గుర్తుపెట్టుకోవాల్సినవి, మనకు ఏదైనా రిలేటివ్స్ దగ్గర నుంచి ఎంత డబ్బులు వచ్చినా కూడా, మనకు గిఫ్ట్ కింద వచ్చినా కూడా అది ఎక్కడ ట్యాక్స్ పడదు. ఇలాంటివి కూడా మనం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్లో మెన్షన్ చేయాలి. అండ్ మ్యారేజెస్లో ఏదైనా గిఫ్ట్స్ వస్తే ఎంత డబ్బులు వచ్చినా కూడా, అంటే మీరు ఇది చాలా అడ్వాంటేజ్, అంటే చాలా మీరు దీన్ని అడ్వాంటేజ్గా కూడా తీసుకోవచ్చు. సో ఎంత డబ్బులు వచ్చినా కూడా మనకు దాన్ని ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. అంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు రిలేటివ్స్ దగ్గర నుంచి వస్తే మనకి ఏం ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు, అది ఎప్పుడు వచ్చినా సరే. కానీ మ్యారేజెస్లో బయట వాళ్ళ దగ్గర నుంచి కూడా డబ్బులు వచ్చినా కూడా మనం ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. ఓకే. అంటే గిఫ్ట్ ఇస్తారు. అవును. మీకు ₹1,00,00,000 గిఫ్ట్ ఇచ్చారు, నార్మల్గా అయితే 30% ట్యాక్స్ కట్టాలి. మ్యారేజెస్ అనేవి లైఫ్లో ఎవరికైనా ఒకసారి జరుగుతాయి కాబట్టి గవర్నమెంట్ ఈ ఒక్క టైం ఆప్షన్ ఇచ్చింది, మీరు ఎంత కావాలంటే అంత గిఫ్ట్స్ తీసుకోండి, కానీ అవి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్లో డిస్క్లోజ్ చేయని చెప్పి ఇప్పుడు ఆప్షన్ ఇచ్చింది. నెక్స్ట్ సెకండ్ థింగ్ ఏంటి అంటే, మనం లోన్ ఎవరికైనా ఇచ్చామనుకోండి, వాళ్ళు రీపే చేశారు. ఒక 10 లక్షలు లోన్ ఇచ్చాము, వాళ్ళు 10 లక్షలు రీపే చేశారు. ఈ 10 లక్షలు కూడా క్రెడిట్ కనబడుతుంటుంది కదా, దీని డీటెయిల్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేస్తాం. ఇప్పుడు బాగా ట్రెండింగ్ టాపిక్ ఏంటి అంటే అలిమనీ. అంటే ఏదైనా డైవర్స్ తీసుకున్న తర్వాత మనకు అలిమనీ వచ్చింది అనుకోండి, ఈ అలిమనీ కాంపెన్సేషన్ కింద ట్రీట్ చేస్తారు. సో ఇదేం ఇన్కమ్ కాదు. ఈ టైప్ ఆఫ్ రిసిప్ట్స్ కూడా మనం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్లో డిస్క్లోజ్ చేయాలి. ఓకే. సో మనం ఇప్పటి వరకు డిస్క్లోజ్ చేస్తే ఏమవుతుందో చూసాము, కానీ డిస్క్లోజ్ చేయకపోతే ఏమవుతుందో చూద్దాం. ఇప్పటి వరకు మనం డిస్క్లోజ్ చేయాలని మాట్లాడుకున్నాం, కానీ చెయ్యకపోతే అసలు ఏమవుతుందండి? అంటే వీటి కాన్సిక్వెన్సెస్ ఏమైనా ఉండే అవకాశం ఉంటుందా? తప్పకుండా ఉంటాయండి. సో మనకు ఫ్యూచర్లో మనం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసిన తర్వాత చాలా మందికి నోటీసెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి.
నోటీసెస్ వస్తే వాళ్ళు ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏంటి అంటే మీకు ఎన్ని బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయో అన్ని బ్యాంక్ స్టేట్మెంట్స్ తీసుకురండి అని అడుగుతారు. అంటే ఈచ్ ట్రాన్సాక్షన్ వాళ్ళు చెక్ చేసి ఈ ట్రాన్సాక్షన్ ఎందుకు వచ్చింది అని చెప్పి చెక్ చేస్తారు. అప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కూడా చెక్ చేస్తారు వాళ్ళు. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్లో పర్టికులర్ ట్రాన్సాక్షన్ చెప్పాను కదా ఇందాక, అది ఇన్కమ్ అయినా కాకపోయినా మనం డిస్క్లోజ్ చేయాలి. సో ఇన్కమ్ కాదు కదా అని చెప్పి డిస్క్లోజ్ చేయలేదని చెప్పడానికి లేదు, ఎందుకంటే వాళ్ళు ఆప్షన్ ఇచ్చారు కాబట్టి. సో ఎందుకు డిస్క్లోజ్ చేయలేదని అడుగుతారు. ఒకవేళ మనం చెప్పే రీజన్ వ్యాలిడ్ అనుకోండి, ఓకే, వెల్ అండ్ గుడ్. కానీ అది వాళ్ళు సాటిస్ఫై అవ్వకపోతే ఇప్పుడు ఒక సెక్షన్ ఉంది 115 BBE అని. ఈ సెక్షన్ ప్రకారము 84% ట్యాక్స్ లెవీ చేసే స్కోప్ ఉంది. అంటే మనం ఒక 10 లక్షలు డిస్క్లోజ్ చేయలేదు, ఇది ఇన్కమ్ కాదు, అసలు మనం డిస్క్లోజ్ చేయలేదు, ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్స్ కూడా మనం ఇవ్వలేదు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి. సో ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ మనకు 84% వరకు, అంటే 10 లక్షలకి 8.4 lakhs మనం కట్టాలి గవర్నమెంట్కి అన్నెసరీగా. ఈ అన్నెసరీ పెనాల్టీస్ అవాయిడ్ చేయాలి అంటే మనం మ్యాక్సిమం అన్ని ట్రాన్సాక్షన్స్ని మనం డిస్క్లోజ్ చేస్తే బెటర్. వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ సాయి ప్రతాప్ గారు. థ్యాంక్ యూ నాగరాజ్ గారు.